రహదారి సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు సిటీ పరిధి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ పడుగుపాడు మీదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు 50 కోట్లతో 4 లైన్ల రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రహదారులు జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కోవూరు నియోజకవర్గంలో ప్రతి మేజర్ పంచాయతీని మంచి రోడ్లతో ఈ లైటింగ్తో చూడాలనేది నా ఆశయం. ఎల్ఈడి లైటింగ్తో చూడాలనేది నా ఆశయం. తప్పకుండా ప్రయత్నిస్తాము. పంచాయతీలో మంచి రోడ్డు ఉండాలనేది తప్పకుండా గ్రామీణ రహదారులను బాగు చేసేలాగా కూడా ప్రయత్నిస్తాము. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాలను గాలికి వదిలేశారు. ఎక్కడ చిన్న అభివృద్ధి కూడా నోచుకోలేదు గ్రామీణ ప్రాంతాల్లో. ప్రస్తుతం మేము గ్రామాలను బాగు చేసే పనిలో ఉన్నాము. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి మీకు అందరికీ తెలుసు. గాంధీజీ సిద్ధాంతాన్ని అమలుపరిచే విధానంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నారు. దానికి ముందుగా మనము పంచాయతీల్లో ప్రతి పంచాయతీని అభివృద్ధి పథంలోకి ఇళ్ళు కానీ రోడ్లు కానీ చవటి కాలువలు కానీ అన్ని అంచెలుగా అందిస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పున్నారు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఇది తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా భాగస్థలం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పంచాయతీల్లో అభివృద్ధి రాబోయే రోజుల్లో చూడగలమని కూడా మేమందరము భావిస్తున్నాము. దీనికి సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి మనకందరికీ తోడ్పడతారని, పంచాయతీలు బాగు చేసుకోగలమని కూడా అనుకుంటున్నాము.